హాయ్ గాయ్స్ వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. సో ఈ మధ్య ఓటీటీని షేర్ చేస్తున్న మర్డర్ మిస్టరీ సినిమాల గురించి, అలాగే అందులో ఊహించిన ట్విస్టులతో మైండ్ బ్లాకింగ్గా ఉన్నాయి ఆ సినిమాలైతే. సో వాటి గురించి మనం మా టాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన ఆ సినిమాల గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మీరు ఒకవేళ చూడకపోయింటే వెంటనే చూసేయండి. ఇటీవల కాలంలో ఓటీటీలలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా వెబ్ సిరీస్లు, చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకులు మంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. కంటెంట్ బాగుంటే చాలు తెలుగు ప్రేక్షకులు పరభాష సినిమాను సైతం నెత్తిన పెట్టుకుంటారనే విషయం తెలిసిందే. తాజాగా ఓటీటీలో ఓ సినిమా సత్తా చాటుతోంది. నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు నటించిన 11 చిత్రం ఒక ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సస్పెన్స్ మలుపులతో నిన్న ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నీని అందిస్తుంది. 11 కథ ఒక మృతదేహం చుట్టూ తిరుగుతుంది. ఈ మృతదేహాన్ని పరిశోధించే క్రమంలో నవీన్ చంద్ర పోషించిన ఎస్ఐ అశోక్ పాత్ర పలు క్లిష్టమైన రహస్యాలను ఛేదిస్తూ ముందుకు వెళ్తుంది. ప్రతి క్లూ కొత్త ప్రశ్నకు లేవనెత్తగా అశోక్ లక్ష్యం వైపు నెడుతుంది. ఈ కేసును అతను ఎలా పరిష్కరించాడు, అసలు ఆ మృతదేహానికి సంబంధించిన నిజాలు ఏంటి అనేది కథనం. నవీన్ చంద్ర ఈ చిత్రంలో తన నటనతో మరోసారి మెప్పించారు. ఎస్ఐ అశోక్ పాత్రలో ఒదిగిపోయి భావోద్వేగాలను పండించడంలో అతను సక్సెస్ అయ్యారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బలంగా నిలిచింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్కు సరిపడా మూడ్ను సెట్ చేయడంలో కెమెరా వర్క్ ప్రభావవంతంగా ఉంది. నేపథ్యం సంగీతం ఉత్కంఠను పెంచుతూ కథానికి మరింత బలాన్ని చేకూర్చింది. దర్శకత్వంలో విషయంలో దర్శకుడు కథను పట్టుకున్న వదలని విధంగా నడిపించారు. కొన్ని చోట్ల నెమ్మదించిన ఓవరాల్గా ప్రేక్షకులకు ఆసక్తిని చివరి వరకు నిలుపుకోవడంలో సఫలమయ్యారు. 11 ఒక చక్కటి క్రైమ్ థ్రిల్లర్. నవీన్ చంద్ర అభిమానులకు, థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక సస్పెన్స్ఫుల్ వీకెండ్ వాచ్ కి ఇది సరైన ఎంపిక. మీరు ఒకవేళ ఈ సినిమాను చూడకుండా ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. అదేవిధంగా మీకు ఇంకేమన్నా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, మలయాళం సినిమాలు మీకేమన్నా లిస్ట్ కావాలంటే ఏది చూడాలి, ఎలాంటి బాగున్నాయి అని మీరు కామెంట్లు తెలియజేయండి. నేను వాటన్నింటినీ కలిపి ఒక వీడియోగా తయారు చేస్తాను. అలాగే వెళ్ళే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.